హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పూర్ణం బూరెలు చూపించబోతున్నాను. అది కూడా మనకి పప్పు ఉడికించే పని లేకుండా చాలా షార్ట్ మెథడ్లో చూపించబోతున్నాను. ఎలానో ఇప్పుడు చూద్దాము. మినపప్పు 1 కప్పు, 2 కప్పులు రైస్ తీసుకుని శుభ్రంగా నానబెట్టి 4 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. మంచినీళ్ళతో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిక్సీలో వేసుకోండి. ఇలా వేసుకుని కొంచెం మెత్తగా కాకుండా కొద్దిగా మురుముండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని కొంచెం గరుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే పూర్ణాలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. లేదంటే మీరు మెత్తగా కూడా చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా రావాలంటే కొంచెం గరుకుండేటట్టుగా చేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకోండి. అలానే కొంచెం వంట సోడా ఉంటుంది కదా, కొద్దిగా వేసుకోండి. బూరెలు పొంగుతూ చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ రెండు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా పిండి విధంగా ఉంటే సరిపోతుంది. పక్కన పెట్టి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూసేద్దాం. ఇది పప్పు అండి, పెసరపప్పుతో తీసుకున్నాను. నేను పెసరపప్పుతో వేస్తున్నాను. 1 గంట సేపు ముందే నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసి కడిగి నానబెట్టి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు పోసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి పిండి మొత్తం ఈ పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పప్పు గ్రైండ్ అయిన తర్వాత కొంచెం బెల్లాన్ని వేసుకోండి. 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 కూడా మిక్సీ వేసేసుకుంటే ఇలా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మీరు కొంచెం పలుకుగా ఉండాలంటే కొంచెం పలుకుగా వేసుకోండి. లేదు మెత్తగా రావాలి అనుకుంటే కనుక కొంచెం మెత్తగా వేసేసుకోండి పెసరపప్పు అంతా కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పాన్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటేనే అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. ఒక అరచెక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మనం కలుపుతూ ఉంటేనే పిండి అంతా కూడా గట్టిపడిపోయి మనకి పూర్ణం రెడీ అయిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, మనకి ఈ పాన్ నుంచి అంటుకోకుండా హల్వా లాగా అయిపోతుంది అనమాట. ఇలా మనకి అంటుకుండా ఊడిపోయిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇందులో కొంచెం యాలకులు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదంతా కూడా మనకి చల్లారిన తర్వాత చిన్న ఉండల్లాగా మీకు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి ఇలా ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మినపప్పు ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకుని ఒక్కొక్కటిగా ఇలా మునిగేటట్టుగా అటు ఇటు అనేసుకుని వేళ్లతో తీసి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోద్దండి. మనకి ఈ దోసపిండితో వేస్తున్నాం కాబట్టి ఎక్కడ చీల్చిపోకుండా వస్తాయి. అంతేకాకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు కూడా ఎక్కువ టైం పట్టదు మనకి పాకం రావడానికి. చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చిందంటే మనకి పూర్ణాలు అనేవి రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలానే నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. పక్కనే బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.